ఆ, బైబిల్లో విగ్రహార్పితాలు తినొద్దని ఉంది కదా. మరి హోటల్స్లో ఫస్ట్ ఇడ్లీని ఫస్ట్ పూరిని విగ్రహం దగ్గర పెడతారు కదా. సో మీరు హోటల్స్లో టిఫిన్ చేయకూడదు. మ్మ్హ్మ్. రైతులు పంట కోసినప్పుడు మొదటి పన దేవతలకు అర్పిస్తారు. సో మీరు ఏ పంట తినకూడదు. సార్, విగ్రహార్పితం అంటే విగ్రహం దగ్గర పెట్టిందా లేదా వండిందంతానా? అంటే విగ్రహం దగ్గర పెట్టింది అనుకో. సో విగ్రహం దగ్గర పెట్టింది తప్ప మేమంతా తినచ్చు. హా, కానీ గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పలు హోటల్ వాళ్ళకు అమ్ముతారు. వాటితో చేసిన చట్నీలు కూరలు మీరు తింటున్నారు. అవి విగ్రహార్పితం కాదా? మీరంతా బైబిల్ ఆజ్ఞని అతిక్రమించడం లేదా? ఎందుకండి మా కబుర్లు చెప్తారు? సార్, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు కంగారు పడతారు? ఒకసారి 1 కొరింథీ 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగట్లో అమ్మినదేదో దాన్ని తినవచ్చును. అది సార్ విషయం. హోటల్ వ్యక్తి ఏం వాడాడో మాకు అనవసరం. అతడు అమ్ముతున్నారు, మేం కొనుక్కుని తింటున్నాం. ఇందులో ఏ ఆజ్ఞాతిక్రమం లేదు. మరైతే నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. మీరు అడిగే ప్రశ్న కూడా నాకు తెలుసు. అయితే అన్నవరం ప్రసాదాన్ని తిరుపతి ప్రసాదాన్ని కొనుక్కుని తింటే తప్పు కాదా? ఇదేనా? ఆ? వీడెవడరా బాబు? హోటల్ వారు టిఫిన్ రూపంలోనో భోజనం రూపంలోనో అమ్ముతారు కాబట్టి మేం కొనుక్కుని తింటాం. కానీ మీ పుణ్యక్షేత్రాల కౌంటర్లలో విగ్రహార్పితాలను ప్రసాదాలుగా అమ్ముతారు, టిఫిన్స్గా అమ్మరు. అందుకే మేం తినం. ఒకవేళ సేమ్ అలాంటి స్వీట్ని ఎవరైనా స్వీట్ షాప్ వాళ్ళు చేసి ఒక స్వీట్గా అమ్మితే మేం కొనడానికి తినడానికి ఏ అభ్యంతరం లేదు. అన్న సంతర్పణ పెడతారు కదా గుళ్ళల్లో. ఆ భోజనాల్ని విగ్రహాలకి అర్పించరు. మరి వాటిని ఎందుకు మీరు తినరు? మీరు చెప్పిన వాక్య ప్రకారం తినాలి కదా. మీరడిగిన ప్రశ్న చాలా బాగుంది. మరి మనం అంటే ఏమనుకుంటున్నావు? కాకపోతే బైబిల్ విగ్రహాలకు దూరంగా పొండి అంటుంది. విగ్రహ సంబంధమైన అపవిత్రత కలిగి ఉండకూడదు అంటుంది. మీరు పెట్టే భోజనాలు మీకు సంబంధించినవైతే, అంటే బర్త్డే, మ్యారేజ్, గృహప్రవేశం, దినం భోజనాలు, ఇలాంటివి ఏ భోజనాలైనా మేము తినచ్చు. కానీ విగ్రహాల కోసం, విగ్రహాలకు సంబంధించి ఆలయాల వార్షికోత్సవం కోసం ఇలాంటివి తినకూడదు.